అక్షయ తృతీయ రోజున బంగారం బదులు వీటిని కొనుగోలు చేసిన అదృష్టమే. బంగారం బదులు వీటిని కొనుగోలు చేయండి. బంగారం కొనుగోలు చేసే శక్తి లేని వారు బాధపడాల్సిన అవసరం లేదని సూచించారు. బంగారానికి బదులుగా కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. మరి ఆ వస్తువులు ఏమిటో ప్రస్తుతం మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. అక్షయ తృతీయ పండుగ నాడు బంగారాన్ని కొనుగోలు చేయలేని వారు శివలింగాన్ని ఇంట్లోకి తెచ్చుకొని పెట్టుకోవడం వల్ల శుభం జరుగుతుంది. వీటిని అక్షయ తృతీయకు తెచ్చుకుంటే శుభం. ముఖ్యంగా పాదరస శివలింగాన్ని తెచ్చుకొని నియమనిష్టలతో పూజ చేయడం వల్ల మంచి జరుగుతుంది. అలాగే అక్షయ తృతీయ నాడు శ్రీ యంత్రాన్ని ఇంటికి తెచ్చి ఊహించని ఫలితాలు వస్తాయి. అక్షయ తృతీయ నాడు దక్షిణావర్తి శంఖాన్ని ఇంటికి తీసుకువచ్చి ఆ శంఖాన్ని దైవంగా పూజిస్తే కూడా శుభం జరుగుతుంది. ఇవి కొన్న కనకవర్షమే. అంతేకాదు అక్షయ తృతీయ పండుగ నాడు బంగారాన్ని కొనుగోలు చేయలేని వారు కొత్త కుండను కొనుగోలు చేసుకొని తెచ్చుకుంటే కూడా శుభం జరుగుతుంది. ఏకాక్షి కొబ్బరికాయను తెచ్చి లక్ష్మీదేవి రూపంగా భావించి పూజలు నిర్వహించటం వల్ల కూడా లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. ఇక అక్షయ తృతీయ నాడు ఎవరైతే బంగారాన్ని కొనుగోలు చేయలేకపోతున్నారో వారు పైన పేర్కొన్న వాటిలో వేటినైనా ఒక దానిని కొనుగోలు చేసి తెచ్చుకుంటే మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. ఓం శ్రీమాత్రే నమః.